ప్రైజ్ ద లార్డ్. దావీదు నోట స్తుతి ఆరాధన అతని స్థితిని మార్చింది. ఆరాధన మనసు లేకపోతే ఎంత కోల్పోతామో తెలుసా? రాజు కాక మునుపు దావీదు సాధారణ గొర్రెల కాపరి. అతని చేతికి ఖడ్గము రాకమునుపు సితారా ఉండేది. రాజ్యాన్ని ఏలడానికి మునుపు దేవుని సన్నిధిలో దేవుణ్ణి స్తుతించేవాడు. దావీదు తన జీవితంలో సింహాలను, ఎలుగుబంట్లను, గొల్యాతు సైన్యాలను, రాజులను ఎదుర్కొన్నాడు. అవమానాలను, తృణీకరణ, పాపము చవిచూశాడు. అన్ని పరిస్థితుల్లో ఎక్కువగా యెహోవా మందిరముకు వెళ్దాము అని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. కీర్తనలు 122:1 అని అన్నాడు. దావీదు కేవలం ఇంట్లో కూర్చొని దేవుణ్ణి ఆరాధించలేదు. దేవుని గుడారంలో దేవుణ్ణి స్తుతించుట జీవిత ఆశయంగా పెట్టుకున్నాడు. దేవుని ప్రజలతో కలిసి దేవుని సన్నిధికి వెళ్ళడం అంటే దావీదుకు ఎంతో ఇష్టం. యుద్ధ వ్యూహాలు కంటే దేవుణ్ణి స్తుతించటమే తనకు క్షేమాన్ని ఇస్తుందని నమ్మేవాడు. దేవుని మందసం దావీదు దృష్టిలో చాలా విలువైనది. దానిని తెచ్చుకోవడానికి యుద్ధాలే చేశాడు. ఇశ్రాయేలు ప్రజలకు దావీదు ఒక మంచి పాలకుడుగా కంటే మంచి ఆరాధకుడుగా మిగిలిపోయాడు. ఆధునిక విశ్వాసులకు దావీదు కొన్ని హెచ్చరికలు చేస్తున్నట్లు ఉంటుంది. ఆరాధించడం మానేస్తే నీ జీవిత పోరాటంలో ఓటమి ప్రారంభం అవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. సౌలు కాలంలో దేవుని మందసం శత్రువు చేతిలోకి పోతే కేవలం ఏదో ఒక వస్తువు పోయింది అనుకోలేదు. దేవుని మందసం లేని చోట ఐక్యత పోయింది, కాపుదల పోయింది, విజయాలు పోయాయి, గురి గమ్యం కోల్పోయారు. ఆరాధన మిస్ అయితే తనను కాపాడే దేవుని సన్నిధి దూరం అయినట్టే అని దావీదు నమ్మాడు. ఆత్మీయ పాఠం. ఆరాధనలో పాల్గొనడం అంటే ఆత్మీయంగా అటెండెన్స్ వేసుకోవడం కాదు, అది ఆత్మీయ సంరక్షణ అని తెలుసుకోవాలి. ఆరాధనకు రాకుండా ఉంటే కేవలం 4 పాటలు, ఒక మెసేజ్ మిస్ అవుతాం, అంతకంటే ఏముంది అనుకోవద్దు. దేవుని స్వరం మిస్ అవుతున్నావు. దేవుడు నిన్ను సరిచేయాలి అనుకుంటే ఆ దిద్దుబాటును కూలపోతున్నావు. దేవుడు నీకు సరైన మార్గము చూపించబోతున్నాడు, అది మిస్ అవుతున్నావు. దైవిక ప్రోత్సాహం కోల్పోతున్నావు. దేవుని కాపుదలను కోల్పోతున్నావు. ఆరాధన అంటే గుండె బరువులు దింపుకునే స్థలం, జీవిత పోరాటాలు గెలిచే సమయం. ఆరాధన అంటే బలహీనపడుతున్న మానవాళికి దేవుని బలం దొరికే దివ్య సన్నిధి. ప్రతి కృంగుబాటును ఆరాధన ద్వారా అధిగమిస్తాం. ఆరాధన మానితే ఆత్మీయంగా కృంగిపోతాం. ఆరాధించేవారు ఆత్మీయంగా బలవంతులవుతారు. సంఘంలో దేవుని ఆరాధన వారానికి ఒక్కరోజు జరిగే ఈవెంట్ కాదు, వారానికి సరిపోయే ఆయుధ సామాగ్రి ఇచ్చే భండారం. దైవ ఆశీస్సులు. ఆమేన్.